హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదా. సో ఆ స్టీల్ ప్లాంట్లో సాయిబాబా టెంపుల్ అని ఒక ఫంక్షన్ హాల్ కమ్ టెంపుల్ ఉంటుంది. సో అది రీసెంట్గా నేను మా సిస్టర్ మ్యారేజ్కి అటెండ్ అయ్యామన్నమాట. సో నైట్ మ్యారేజ్ అయ్యింది. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే అలా పెళ్ళి అయిపోయి ఒక మార్నింగ్ 4:35 అవుతుంది. ఆ టైంకి బయటికి రాగాలని ఇలాగ ఉంది ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలా బాగుంది. అస్సలు టెంపుల్ అయితే కనబడట్లేదు, చూసారా. ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, కానీ నాకు నచ్చి నేను తీస్తున్నాను. చాలా బాగుంది అసలు. క్లైమేట్కి ఒక ఎక్కడో ఊటీ లేకపోతే అరకు ఉంటుంది కదా, సో అలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకున్నట్టు ఉంది. స్టీల్ ప్లాంట్లో ది బెస్ట్ ఆప్షన్ మన వైజాగ్ వాళ్ళకి ఎవరైనా సరే ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ టెంపుల్ అన్నది చాలా బాగుంది. సాయిబాబా టెంపుల్ అంటారు దీన్ని. ఇదంతా కూడా మనకి నైట్ డిన్నర్ అయ్యిందనమాట. డిన్నర్ ప్లేస్. నన్ను ప్రిఫర్ చేస్తే నైట్ వెడ్డింగ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే లైటింగ్ అది ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది. చూసారా ఫాగ్ అంతా కూడా. వెళ్దామంటే అంటే ఇంటికి రిటర్న్ అవుదామంటే అసలు ఫాగ్ మొత్తం రోడ్డు అంతా కమ్మేసింది. అసలు రోడ్డు కూడా కనబడట్లే. ఆ టెంపుల్ అలాగ ఉందా మీకు? అది కెమెరాలో చిన్నగా కనబడుతుంది, కానీ చాలా పెద్ద టెంపుల్ అది. అక్కడ నుంచి స్టెప్సే ఉంటాయి దగ్గర, ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు అంత హైట్లో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా డెకరేషన్, లైటింగ్ ఆఫ్ చేసేసారు. లేకపోతే లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. అసలు ఫాగ్లోనే మీ కెమెరా కూడా సరిగ్గా కనబడట్లే. వీడియో తీస్తున్నాను కానీ చాలా చలేస్తుంది ఫ్రెండ్స్. అసలు కెమెరాలో మీరు చూడవచ్చు, బ్లర్గా ఉందంటే అదంతా కూడా ఏదో వాటర్ స్ప్రే చేస్తాం కదా, అలాగొచ్చి పడుతుంది అనమాట క్యామ్ మీద, నా మీద. సో అంత ఫాగ్ ఉంది స్టీల్ ప్లాంట్లో. కమింగ్ టు వైజాగ్, గాజువాక్ కానీ లేకపోతే మద్దిలపాలెం, వైజాగ్ ఆ ఏరియాలో మనకి వేడికి ఉంటుంది కదా, పొల్యూషన్ వల్ల ఇంత ఫాగ్ ఎప్పుడు కనబడదు. కమింగ్ టు స్టీల్ ప్లాంట్ అన్నది మనకి టూ మచ్ టెంపరేచర్స్ డౌన్ ఉంటాయి. మనకి బైక్ మీద వెళ్తుంటేనే ఆ ఫీల్ తెలుస్తుంది. మనకి మారేడుమిల్లి వరకు అక్కడ ఉన్నట్టు నాకు ఫీల్ అయ్యిందనమాట. వెంటనే అంత కూలింగ్ డౌన్ అయిపోయింది అనమాట. అక్కడ టెంపరేచర్స్ చాలా డౌన్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ. లైటింగ్ అయితే ఇలాగ ఉంటుంది. ఇవి వచ్చేసి టెంపుల్ స్టెప్స్ అనమాట. ఇలా పైకి వెళ్తే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కింద ఎంత స్పేస్ ఉందో పైన టెంపుల్ అంత పెద్దది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో అంత పెద్ద టెంపుల్ ఉంది పైన. సో అక్కడ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. నేను వీడియో తీయలేదు. సో నాకైతే తీద్దాం అనిపించింది. అంత పెద్ద టెంపుల్, ఓపెన్ టెంపుల్ అనమాట, క్లోజ్డ్ కాదు. ఏ గాలైనా వానైనా సరే లోపలికి వచ్చేస్తుంది. అంత ఓపెన్ టెంపుల్ అనమాట. చూడండి, చూసారా ఎంట్రన్స్ కూడా మీకు డోర్స్ ఏం ఉండవు, ఫుల్ ఓపెన్ టెంపుల్ అనమాట. సెంటర్లో సాయిబాబా ఉంటారు. సో ఇటు అటు మనకి రాముడు, సీత, వినాయకుడు అండ్ దుర్గాదేవి, ఇవన్నీ బొమ్మలు కూడా మనకి పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్కి కిందన లెఫ్ట్ సైడ్లోని కళ్యాణ మండపానికి దారి ఉంటుంది అనమాట. మిడిల్లో ఏముండదు, సైడ్కి ఉంటుంది. సైడ్కి ఉంటుందని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో దానికి తగ్గట్టు డెకరేషన్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. నాకైతే ఈ డెకరేషన్ వల్ల నాకు కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. అంత బాగా చేశారు నీట్గా. సైడ్కి ఉందా చిన్న దారేమో అనుకున్నాం, అది కూడా చాలా పెద్ద దారే. లోపలికి అలా నడుస్తూ ఉంటే మనకి ఆ డెకరేషన్ అంతా కూడా కనబడుతూ మనకి ఫుల్ సాటిస్ఫై అవుతాం అనమాట. బాగుంది అన్నట్టు ఉన్నదన్నమాట. అలా స్ట్రైట్గా లోపలికి వస్తే మనకి ఇలా ఎల్ షేప్లో ఉంటుంది అనమాట ఎంట్రన్స్. ఎలాగొచ్చి మనం రైట్కి కట్ అవుతే స్ట్రైట్గా వెళ్తే మనకి ఫోటో సెక్షన్ అరేంజ్ చేశారు. ఎవరైనా వస్తే ఫ్యామిలీస్ అందరూ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడే మనకి గ్లాస్ డోర్ ఉంటుంది. అది పుష్ చేస్తే మనం లోపలికి కళ్యాణ మండపంలోకి వెళ్ళచ్చు. సో ఫోటో సెక్షన్ అన్నాను కదా, అదే అక్కడ నుంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. మనకి ఫోటో సెక్షన్ పక్కనే ఇంకా రాముడు, సీత ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట. రాముడు, సీత, లక్ష్మణుడు ఫొటోస్ ఉన్నాయి. సో అవి కూడా చాలా బాగుంది ఆ ఫోటో. దీనికి ఆపోజిట్లోనే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట కళ్యాణ మండపానికి. ఈ ఫోటో సెక్షన్ డెకరేషన్ కూడా చాలా బాగుంది, గ్రీన్ థీమ్తో. సో డార్క్గా ఉంది కదా, బ్యాక్ సైడ్ ఫొటోస్ అన్నీ కూడా మనకి బ్రైట్గా వస్తాయి. చాలా బాగుంది ఇదంతా కూడా. ఈ రాముడు, సీత ఫోటో ఆపోజిట్లోనే మనకి కళ్యాణ మండపం ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఎయిర్ కండిషనర్, మనకి ఏసీ కమ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో ఓల్డ్ క్లాసిక్ స్టైల్లో ఉంటుంది కళ్యాణ మండపం అంతా కూడా. మోడర్న్ లుక్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ కార్పెట్స్ అండ్
చైర్స్ వేసి అంతా కూడా మనకి క్లాసిక్గా ఉంటుంది అనమాట. ఆ థీమ్లో ఇష్టపడ్డ వాళ్ళకి ఈ కళ్యాణ మండపం చాలా బాగుంటుంది. మోడర్న్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ కళ్యాణ మండపం అలాంటి వాళ్ళకైతే నచ్చదు. మిగతా వాళ్ళకి ఎవరైతే క్లాసిక్గా ఇష్టపడతారో చూసారు కదా, అంతా కూడా ఫ్యాన్స్ అండ్ సైడ్ నుంచి శాండ్లర్స్ పెట్టి పింక్ కలర్ థీమ్తో క్లాసిక్గా బాగుంది. ఇంకా కళ్యాణ మండపం చాలా మటుకు నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, నాకు కొంచెం బిజీగా ఉండకపోయింది కదా. సో వీలైనంత వరకు కవర్ చేశాను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ ఎవరికైనా పెళ్లి చేసుకోవడానికి మంచి కళ్యాణ మండపం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, బహుశా వాళ్ళకి నచ్చుతుందేమో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా చాలా వైజాగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ గ్యాజెట్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. అవన్నీ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్, చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.